ఆంధ్రప్రదేశ్‌లో మోడీ పర్యటన ఒక రకంగా కూటమికి ఒక బూస్టర్ అనుకోవాలి. అదే నేపథ్యంలో అధికారంలో ఉన్న వైఎస్ఆర్‌సీపీకి ఒక షాక్ ఇచ్చారా? ఎక్కడా జగన్ పేరు ఎత్తరు అనుకున్నారు. వైసీపీ ప్రభుత్వం గురించి విమర్శిస్తారా లేదా? ఎటువంటి మాటలు మాట్లాడతారు? ఎటువంటి వ్యాఖ్యలు చేస్తారు అనుకున్నారు. కంప్లీట్‌గా అవినీతి జరుగుతోంది. వైసీపీ ప్రభుత్వం అవినీతి చేస్తుంటే కేంద్రంలో నరేంద్ర మోడీ ప్రభుత్వం అభివృద్ధి చేస్తోంది అంటూ భారతీయ జనతా పార్టీ గురించి చెప్పడం. ఒక రకంగా ఆంధ్రప్రదేశ్‌లో కూటమికి నరేంద్ర మోడీ వ్యాఖ్యలు ఎంతవరకు కలిసొస్తాయి అనుకుంటే వైసీపీని విమర్శించడం ద్వారా ఒక్కసారిగా దానికి మైలేజ్ పెరిగిందా? కేంద్ర ప్రభుత్వం నుంచి వస్తున్న నిధులను సరిగ్గా వాడట్లేదనో, దుర్వినియోగం చేస్తున్నారనో, 15,000 కోట్ల రూపాయలు పోలవరానికి ఇచ్చినా సరే దాన్ని పూర్తి చేయలేదనో, ఇవన్నీ రేపొద్దున్న ప్రజల ముందు ఒక ప్రశ్నలుగానే మిగిలిపోతాయి. దానికి వైసీపీ నుంచి సమాధానం వస్తుంది. ఓవరాల్‌గా ఇదే అంశం మీద చర్చించే ప్రయత్నం చేద్దాం. సరే, ఎలా చూడాలి? ఒక బూస్ట్ అని అనుకోవాలా కూటమికి? అదే నేపథ్యంలో జగన్ గారికి కూడా ఒక ఊహించని శాఖ, అంటే ఇలా మాట్లాడతారు అని చెప్పి ఆయన ఎక్స్పెక్ట్ చేసి ఉంటారా? లేదు, ఖచ్చితంగా అది కరెక్టే. ఆయన మాట్లాడక తప్పదు. ఫస్ట్ ట్రిప్పే ఎక్స్పెక్ట్ చేశారు. చిలకలూరుపేట దగ్గర తగ్గినటువంటి సందర్భం నెక్స్ట్ ట్రిప్ అయితే ఉంటుంది. కూటమి కట్టిన తర్వాత అట్లాగా మనల్ని వెనకాల ఎందుకు వేసుకొస్తారు అనేది వైసీపీ అప్పుడే ప్రిపేర్డ్గా ఉంది. జగన్ గారు ప్రిపేర్డ్. ఎందుకంటే ఇప్పుడు ప్రెసెంట్ అయితే ఫస్ట్ కాస్త అంటి ముట్టట్టు ఉంది. బంధం ఇప్పుడు తప్పదు కదా, చేస్తారు, మీరు ప్రిపేర్డ్గానే ఉండండి అని చెప్పి కార్యకర్తలకు, నాయకులకు ముందే చెప్పేశాడు తను. నెక్స్ట్ ట్రిప్ మీటింగ్స్ అప్పుడు మనకు ఉంటుంది, మన మీద గట్టిగా ఉంటుంది అని. కాకపోతే ముందే గైడ్ లైన్స్ ఇచ్చేశాడు. ఎవ్వరు మోడీ మీద వ్యక్తిగతంగా దూషించద్దు, మోడీని కానీ అమిత్ షాని కానీ లైన్ దాటద్దు. దానికి రాజకీయపరమైనటువంటి విమర్శ, పార్టీ ఎవరిని నిర్దేశిస్తే వాళ్ళు మాట్లాడండి, అంతవరకు. అందుకే మీరు చూస్తే సజ్జల రామకృష్ణారెడ్డితోనే మాట్లాడిచ్చారు. ఏది పడితే అది మాట్లాడలేదు ఎవరు కూడా. భరత్తో వీళ్ళు మాట్లాడినా కూడా దుర్భాషలాడటము అట్లాంటిది లేదు. విధానపరమైనటువంటి పాయింట్స్ వరకే ఎత్తి వదిలేశారు, అంతవరకు. ఖచ్చితంగా ఇది తెలుగుదేశం పార్టీకి మంచి బూస్టే. ఎందుకంటే ఇప్పటిదాకా తెలుగుదేశం పార్టీ శ్రేణులకున్న ఒక అసంతృప్తిని చల్లార్చారు. ఎందుకు అంటే పొత్తు పెట్టుకున్నారన్నటువంటి మాటే కానీ ఇంకెన్నికలు 5 రోజులు ఉన్నాయి. ఇప్పటిదాకా కూడా తెలుగుదేశం పార్టీ, భారతీయ జనతా పార్టీల మధ్యన బంధం తక్కువగానే ఉంది. జనసేనకి తెలుగుదేశానికి బంధం బలంగా ఉంది. జనసేనకి బీజేపీకి బంధం బలంగా ఉంది. కానీ వీళ్ళిద్దరి మధ్యన మాత్రం తేడా ఉంది. ఎందుకు అంటే వ్యవహారాలకు సంబంధించినటువంటి తీరు, సీట్ల సంబంధించి అంతా తెలుగుదేశం వాళ్ళే ఇందులోకి రావటం, బీజేపీకి సంబంధించిన సీనియర్ నాయకులకి ఎవరికి అవకాశాలు లేకపోవడం, దాంతో ఓన్ చేసుకోలేకపోతున్నారు బీజేపీ వాళ్ళు. సేమ్ టైం అటు పక్కన వచ్చేటప్పటికి తెలుగుదేశం పార్టీ వాళ్ళు కూడా మోడీ అలా పొత్తు పెట్టుకోగానే జగన్ అంత జైల్లో పడేసినట్టు వ్యవహరించేసేయాలి, రాష్ట్రాన్ని అంతా దిగ్బంధించేసి టోటల్గా చంద్రబాబు ఎట్ట చెప్తే అట్ట నడవాలని కోరుకున్నారు. ఎన్నికల సంఘం అంతా తన చెప్పు చేతలోకి వచ్చేసేయాలి చంద్రబాబు అని. అట్లాంటిది జరగట్లేదు. దాంతో వాళ్ళలో ఒక అసంతృప్తి పెరిగిపోతుంది. ఇలాంటి దశలో వాళ్ళందరూ కోరుకునేది ఏంటి? మోడీ గట్టిగా విమర్శించాలి. ఎందుకు క్రిందటిసారి మాట్లాడారు కదా, సన్ రైజ్ స్టేట్ కాదు సన్ రైజ్ స్టేట్ అంటూ, సన్ అంటూ వివరించుతా. అట్లాగే పోలవరాన్ని ఏటీఎంగా మార్చుకున్నారనేడు. అట్లాగే సీనియారిటీ అంటారు. అవును, మీరు చాలా సీనియరే, నాకంటే దోచుకోవడంలో సీనియర్, ఇవన్నీ మాట్లాడుకొచ్చారు కదా అప్పుడు. అట్లాంటి స్థాయిలో జగన్ మీద విరుచుకుపడతారని అనుకున్నారు. అయితే ఆ స్థాయిలో పడకపోయినా వీళ్ళు కోరుకున్నటువంటి సాటిస్ఫాక్షన్ అయితే జరిగింది. ఏంటది? జగన్ అవినీతి పరుడు, రాష్ట్రం అంతా అవినీతిమయమైపోయింది. మద్యం కుంభకోణం, ఇసుక కుంభకోణం లాంటి వాటి ద్వారా డబ్బులు సంపాదించుకోవడమే ధ్యేయంగా పెట్టుకున్నారు. ఇంతకాలం ఇచ్చినటువంటి ఆపర్చునిటీస్, 5 ఏళ్ల ఆపర్చునిటీ మిస్ చేసుకున్నారు. అదే సందర్భంలో నిర్మాణం చేతకాలేదు పోలవరం. ఇట్లాంటి విమర్శలన్నీ ఎప్పుడైతే వచ్చినాయో వీళ్ళకి 90% సాటిస్ఫాక్షన్, ఇంకా 10% అసంతృప్తి ఉంటుంది. సాటిస్ఫాక్షన్ అయితే 90% అనమాట. అయితే రాజమండ్రి సభలో ఎక్కడా కూడా జగన్ పేరెత్తలేదు. కంప్లీట్గా వైసీపీ గవర్నమెంట్ అనినే మాట్లాడారు. అనకాపల్లి సభలో కూడా వైసీపీ గవర్నమెంట్ అనినే మాట్లాడారు. ఒక్కచోట మాత్రం జగన్ రెడ్డి వాళ్ళ నాన్న పెట్టినటువంటి ఉత్తరాంధ్ర సుజల స్రవంతి పథకం కూడా పూర్తి చేయలేకపోయాడు, కొడుకు వారసుని అంటాడు అన్నటువంటి పాయింట్ వాడారనమాట. అది ఓవరాల్గా చూసుకుంటే ఈ 2 సభలకి సంబంధించిన ఇన్పుట్స్ ఎవరిస్తారు? అభ్యర్థులు ఇవ్వాలి, పార్టీ రాష్ట్ర పార్టీ ఇవ్వాలి. పురంధేశ్వరి ఆయన ఇచ్చారు, ఎవరు, సీఎం రమేష్. ఆ ఇన్పుట్స్ ఆధారంగానే ఉపన్యాసం ఉండేది. మిగతాది రొటీన్గా ఉంటుంది.
కాంగ్రెస్ తిట్టడం అదంతా మోడీ స్పెషల్. అంటే ఆయన ఉద్దేశం ఏంటి? సుజల స్రవంత్ గురించి మాట్లాడడం, వైఎస్ రాజశేఖర రెడ్డి గారు మొదలెట్టిన ప్రాజెక్టులు కూడా జగన్ పూర్తి చేయలేదు, ఒకప్పుడు రాజన్న పాలన తీసుకొస్తామని చెప్పింది జగన్ చేయలేదని ఇండైరెక్ట్ గా మోడీ చెప్పారు ప్రజలకి. అంతే కదా, పబ్లిక్ ఇప్పుడు జగన్ చేసినవి చెప్పడానికి కాదు కదా ఆయన వచ్చేది, చేయింది చెప్పడానికి కదా. ఆయన రైతు భరోసా మేము వేస్తున్నాం అన్నాడు, జగన్ కూడా 7,500,000 వేస్తున్నాడు అని ఆయన చెప్పడు కదా బేసిక్ గా. అంతేగాని అందుకని చేసిన ఈ జగన్ చేసిన ఆయన ఎందుకు సంబంధం లేదు కదా. మద్యం సిండికేట్లు నడుస్తున్నది, ఇసుక సిండికేట్లు నడుస్తున్నది, గనుల సిండికేట్లు నడుస్తున్నాయి, దోచుకుంటున్నారు అన్నటువంటి పాయింట్ పదే పదే ప్రస్తావించుకోవచ్చు. మేజర్ క్రెడిట్ కూటమిలో భారతీయ జనతా పార్టీ ఎంతవరకు దక్కించుకుంటుంది? నిన్న మోడీ వ్యాఖ్యలతో అదేమైనా కనిపించిందా? అంటే ఇప్పటివరకు అంత టీడీపీకి అన్నట్టుగా ఉంది కదా, కూటమి అంటే టీడీపీ కూటమేనే తప్ప ఎన్డీఏ కూటమి అనే ప్రస్తావన ఎక్కడ రాలేదు కదా. నిన్న అదేమైనా క్లారిటీ వచ్చింది? నిన్నటికి లైమ్ లైట్ లోకి వచ్చింది. అంటే భారతీయ జనతా పార్టీ నేతృత్వంలోని కూటమి అన్నట్టు, అంటే బీజేపీ శ్రేణుల్ని తెలుగుదేశం ఓన్ చేసుకోకపోవడం, తెలుగుదేశం శ్రేణుల పట్ల బీజేపీకి సంబంధించిన వైముఖ్యం. అంటే వాళ్ళు ఉన్నటువంటి ఏరియాలో బాగానే ఉంది, సుజనా చౌదరి ఏరియాలో కానీ, సీఎం రమేష్ ఏరియాలో కానీ అట్లాంటి చోట్ల ప్రాబ్లం రావట్లా, పురంధేశ్వరికి కూడా ప్రాబ్లం ఏం రావట్లా, కిరణ్ కుమార్ రెడ్డికి కానీ లేకపోతే వరప్రసాద్కి కానీ వాళ్ళకి తెలుగుదేశం శ్రేణులు పెద్దగా సహకరించట్లేదు. అట్లాగే మిగతా 10 మంది ఎమ్మెల్యే క్యాండిడేట్లలో కూడా తెలుగుదేశం ఆశీస్సులతో వచ్చినటువంటి రోషన్ అట్లాంటి వాళ్ళతో, అక్కడేమో బీజేపీ వాళ్ళు కలవలేకపోతున్నారు వాళ్ళతో. అదే సందర్భంలో తెలుగుదేశం వాళ్ళు ఇందులోకి వచ్చిన సుజనా చౌదరి ఇట్లాంటి చోట్లన బీజేపీ వాళ్ళు కలవడం తక్కువగా అవుతుంది. అట్లాంటి గ్యాప్స్ నిన్నటితో ఫిల్ అయినాయి అని చెప్పాలి. ఇక తీవ్ర స్థాయిలో ఇది ఉంది కాబట్టి ఇప్పుడు ఇక అరమరికలు లేనటువంటి పరుగులు పెట్టాల్సి ఉంది. అంటే క్యాండిడేట్ డామినేషన్ లేని చోట్ల బీజేపీ అన్న వీక్ గా కనిపిస్తోంది. అంటే వీక్ అనే మాటని ఎలక్షన్లో మనం అనడానికి వీల్లేదు, ఎందుకంటే మాణిక్యాలరావు అనేటువంటి ఒక ఫోటోగ్రాఫర్ ఏకంగా ఎమ్మెల్యే మంత్రి అవుతారని ఎవరైనా అనుకుంటారు? అలాగే ఇప్పుడు ఎక్కడో ఉన్నటువంటి వెంకటరమణారెడ్డి అనేటువంటి ఆయన ఏకంగా ఇద్దరు కేసీఆర్ను రేవంత్ రెడ్డిని ఓడించలేదు. కాబట్టి అది మనం ఊహించలేము మంచి చెడు అనేటువంటి. సామాన్యుడికి కూడా అవకాశం ఉంటుంది, ప్రజాస్వామ్యంలో ఉన్నటువంటి బ్యూటీ అదే. ఎక్కడో ఉన్న నందిగం సురేష్ ఏకంగా లోక్సభ సభ్యుడు అవ్వలేదా? ఇప్పుడు ఆయన మీద పోటీ చేస్తున్న ఎవరు? విచిత్రం ఏంటంటే రౌడీ షీటర్గా ఉన్నటువంటి నందిగం సురేష్ మీద పోటీ చేస్తున్నది మాజీ డీజీపీ కృష్ణప్రసాద్. దాన్ని బట్టి రాజకీయాల్లో ఇంకొకటి అన్నిటికంటే విచిత్రం ఎట్లా ఉంటుందంటే, ఒక డీజీపీ దగ్గర సర్కిల్ ఇన్స్పెక్టర్ అంటే చాలా చిన్న పొజిషన్, గవక్కని ఎదురు నుంచోడానికి కూడా వెనక ముందు ఆలోచించే స్థాయి. అలాంటిది రాష్ట్ర డీజీపీని వర్లరామయ్య అని ఒక మాజీ సిఐ రాజకీయంలోకి వస్తే ఎన్ని తిట్లు తిడుతున్నాడు. చీఫ్ సెక్రటరీకి వస్తే శాల్యూట్లు కొట్టాల్సిన దశలో ఉండేవాడు ఒకప్పుడు ఆయన. ఇవాళ అదే చీఫ్ సెక్రటరీ మీద కంప్లైంట్లు ఇస్తున్నాడు. అదే డెమోక్రసీ బ్యూటీ. కాబట్టి ఎవరిది తక్కువ అనడానికి లేదు, ఎవరిది ఎక్కువ అనడానికి లేదు. ఒక పోలవరం గురించో, ఒక రైల్వే జోన్ గురించో ఇప్పుడు ఒక చిక్కుముడు ఏమన్నా ఆయన ముందు పెట్టి వెళ్ళిపోయారా మోడీ జగన్ ముందు? దానికి సమాధానం చెప్పాలా? ఏముంటుంది, అది సమాధానం అందరికీ తెలిసిందే. బేసిక్గా ఆయన కూడా పూర్తిగా మొన్న అమిత్ షా చెప్పారు కదా 2 ఏళ్లలో పూర్తి చేస్తామని. పోలవరం నుంచి ఇక్కడ తేడా గుర్తించాలి మనం. చంద్రబాబు నాయుడు ఏటీఎంలో మార్చుకున్నాడు అన్నారు అప్పుడు. జగన్ ఆ మాట అనలా, అంటే దోచుకున్నాడు అనలా, నిర్వహణ చేత కాలేదన్నాడు. కాబట్టి అది విమర్శ, నో డౌట్, దూషణ కాదు. ఒక రకంగా ఒక మరక వైసీపీ ప్రభుత్వానికి అంతే కదా, ఖచ్చితంగా. ఎందుకంటే పరిపాలన చేత కాలేదు అనేటువంటి 15,000 కోట్లు. కానీ అసలు పాయింట్ ఏంటి అక్కడ ఆయనకి తెలియదా? 55,000 కోట్లు కావాలి. ప్రాజెక్ట్ కావాలంటే వచ్చే 6 నెలల్లోనే ప్రారంభించేయచ్చు. ఎందుకు చేయట్లేదు? అక్కడ 2 బొక్కలు ఉన్నాయి, ఆ 2 బొక్కలు పూర్తి చేయాలి. పూర్తి చేసేస్తే ఆటోమేటిక్గా నీళ్లు నిలవడం బిగిన్ అయిపోతుంది. ఆ 2 ఎందుకు పూడ్చట్లేదు అంటే, ఆ నీళ్లు 1,00,000 మందిని రోడ్డును పాలు చేస్తాయి, గ్రామాలని ముంచేస్తాయి. పరిహారం ఇచ్చాకనే అక్కడ ముంచాలి. పరిహారం డబ్బులు ఇంతవరకు తేల్చలా. 33,000 కోట్ల రూపాయలు అన్నారు, 44,000 కోట్లు అంటే 33,000 కోట్లు పరిహారం కింద ఇవ్వాలి. ఫైనల్గా ఆ మధ్యన ఎంత అని చెప్పారు? టోటల్గా కలిపి 33,000 కోట్లు చెప్పారు ప్రాజెక్ట్కి, అది తేల్చలేదు. కాబట్టి అది ఆయనకి తెలుసు. నిర్వాసితుల తరలింపు ప్రక్రియ అనేది పూర్తిగా అవ్వలేదా ఇంకా? అంతే కదా, కేవలం 7,000 మంది కుటుంబాలు వెళ్ళినాయి. మొత్తం కావాల్సింది 50,000 కుటుంబాలు వెళ్ళాలి.
దగ్గర దగ్గర అది జరగట్లేదు అక్కడ. అంటే ఇప్పుడు దానికెళ్ళి కౌంటర్ ఇచ్చుకునే పని అంతే కదా, అది ఇచ్చుకుంటారు సహజంగా. అంత రైల్వే జోన్ విషయంలో ఎందుకు భూములు ఇవ్వట్లేదు అని నేను రైజ్ చేసిన పాయింట్, మేము రైల్వే జోన్ మేము రిలీజ్ చేసేసాం, శాంక్షన్ చేసాం, అయినా భూములు ఇవ్వట్లేదు. కరెక్టే కదా. ముందే లీగల్ లిటిగేషన్ లో ఉన్న ల్యాండ్స్ చంద్రబాబు ఇచ్చారు గతంలో. ఆయన ఇచ్చినటువంటి దాని మీదన అలా రైల్వే వాళ్ళు తీసుకోవడానికి వెళ్తే అది మాదంటూ వేరే వాడు అడ్డం వచ్చాడు, ప్రైవేట్ వాడు, అది మాదని చెప్పేసి దాని మీదన కోర్టు కేసులు ఇవన్నీ నడిచినాయి. జగన్ ప్రభుత్వం ఏం చేయాలి, అది యథాతథ స్థితిలో ఉంచమంది, అట్లాగే ఉంచాల్సి వచ్చింది. ఈ మధ్య కాలంలో నిర్ణయం తీసుకునేది క్రిందటిసారి ఎవరో వీళ్ళు విమర్శించాక అప్పుడు నిర్ణయం తీసుకుని ఆల్టర్నేటివ్ చూశారు. అప్పుడు చంద్రబాబు నాయుడు లీగల్ లిటిగేషన్ ఉన్నది ఇచ్చింది, కేంద్రాన్ని కదా వాళ్ళే చేస్తారు, వాళ్ళు సావేదో వాళ్ళు అన్నటువంటి రూట్లో ఇప్పుడు తిరుపతిలో అనంతపురం జిల్లాలో ఏర్పాటైనటువంటి కేంద్ర సంస్థ ఒకటి, తిరుపతిలో ఏర్పాటు అవ్వాల్సిన IIIT, అది అట్లాగే వివాదాస్పదమైన స్థలం ఇచ్చారు. ఇక్కడ ఇదొకటి ఇచ్చారు. అట్లాగే మరొకటి వచ్చేటప్పటికి ఇంకొక ప్లేస్ కూడా గిరిజన యూనివర్సిటీకి విజయనగరం. ఈ మూడిటిది చంద్రబాబు చేసిన తప్పు ఇప్పటిదాకా వెంటాడుతోంది. వాటిని సరిచేయడానికి 5 ఏళ్లలో ఇతని వల్ల కాల, ఇతను ఈ 2 చేయగలిగాడు, తిరుపతి దీనును దాంది. రైల్వే జోన్ పట్టించుకోలేదు, దాన్నే ప్రశ్నించారు ఆయన, తప్పులేదు అది. ఒక రకంగా ఆంధ్రప్రదేశ్లో వచ్చిన తర్వాత ఆయన ఒక హోదా గురించో విభజన హామీల గురించో వీటి గురించి ఏమన్నా క్లారిటీ ఇస్తారేమో అనుకున్నారు. అన్నిటికీ మించి ముస్లిం రిజర్వేషన్ల అంశం ఏమన్నా ప్రస్తావనకి వస్తుందేమో అనుకున్నారు. చాలా బ్యాలెన్స్డ్గా మేనేజ్ చేసిందా కూటమి ముందే ప్రిపేర్డ్గా? చంద్రబాబు గారి అవసరం తెలుసు కాబట్టి ఇక్కడ చాలా జాగ్రత్తగా మాట్లాడారు ఆయన. ముస్లిం రిజర్వేషన్ అంశం ఇక్కడ ఎత్తలేదు. లేదు, తెలంగాణలో ఈవెన్ అమిత్ షా కూడా ఆంధ్రాకు వచ్చి మాట్లాడిన ఆయన హైదరాబాద్కి వెళ్ళి ఆ మాట మాట్లాడలేదు. ఇదే ఆంధ్రాలో ఎత్తలేదు అక్కడికి వెళ్ళి మాట్లాడారు. ఒక ఆంధ్రప్రదేశ్లో మాత్రమే ఇది ఎప్పీజ్మెంట్ పాలిటిక్స్ అనడానికి లేదు, ఎందుకంటే ఇక్కడికి వచ్చే ముస్లిం రిజర్వేషన్లను ఉంచుతామని ఏం చెప్పాల, అసలు ఎత్తల టాపిక్. తద్వారా తెలుగుదేశం కోరికని మన్నించినట్టయింది, ఇబ్బంది పెట్టకుండా చేశారు. అదో ఒక ఆస్పెక్ట్ అయితే. రెండవది ఏంటంటే ఇందాక మీరు చెప్పినటువంటి కోణంలో విభజన హామీలు లాంటి ఎందుకు ఎత్తలేదు అంటే అడగాల్సిందే ఎవరు విభజన హామీలు? తెలుగుదేశం అడగాలి. తెలుగుదేశం అడిగిందా? క్రిందటిసారి ఎన్నికల్లో అయితే 14 ఎన్నికల్లో అయితే హోదా 5 ఏళ్ళు కాదు 10 ఏళ్ళు కావాలంటాం ప్రతి సభలోనే జరిగింది. ఇప్పుడు అడిగారా? ఇక్కడ ఎట్లా ఉంటుందంటే నిజం మాట్లాడితే నిష్ఠూరంగా ఉంటుంది. ఇప్పుడు నేనే అది ఫస్ట్ నుంచి ఎత్తుతుంది, హోదా ఇవ్వరు చావరు. ఎందుకు అంటే కరెక్ట్గా ఆ రోజున విభజన రోజున పార్లమెంట్ సెషన్ జరుగుతున్న రోజున లైవ్లో నేను 18 అవర్స్ కూర్చున్నా. ఉదయం 7 గంటల నుంచి రాత్రి 4:30 గంటల దాకా లైవ్ చేశాను నేను ఆ రోజున, ఫస్ట్ టైం. ఎందుకంటే రాష్ట్ర ప్రజలకి సమాచారం కావాలి, ఏ ఛానల్ ఫుల్ ప్లెడ్జ్డ్గా ఇవ్వడానికి లైవ్ పడేసేస్తున్నారు చూసుకోమంటున్నారు. యాంకర్లకు వచ్చేటప్పటికి యాంకర్లను పెడతారు, యాంకర్ వేరు ప్రజెంటర్లు వేరు. యాంకర్లకు వచ్చేటప్పటికి ఆ రాసింది చదవడం తప్పించి విషయం తెలియదు కదా. అందుకని నేను అది ఆ రోజున జెమినీని చాలా మంది ఫాలో అయ్యారనమాట. ఎందుకంటే కంటిన్యూగా నాయకులతో ఇంటర్వ్యూలు, వాళ్ళు ప్రతి లోక్సభ సభ్యుడు కూడా ఆ రోజున ఇవాళ ఉన్నటువంటి పొన్నం ప్రభాకర్ల దగ్గర నుంచి ఇప్పటిదాకా అప్పుడు ఉన్నటువంటి లగడపాటుల దాకా అందరినీ లైవ్లోకి తీసుకున్నాను నేను ఢిల్లీ నుంచి. ప్రతి ఒక్కళ్ళు చెప్పింది అది కంటి తుడుపు చర్య, ప్రత్యేక హోదా ఆంధ్రప్రదేశ్కి రాదు. నాకు అప్పటికి ఐడియా లేదు ప్రత్యేక హోదా. వెంకయ్యనాయుడు గారు ఇట్లా అన్నారన్నాక ఆ పేపర్స్ అప్పుడు మన రామకృష్ణ ఢిల్లీ రిపోర్టర్ ఉంటే అతనితో అడిగి తెప్పించుకుని కాపీసు అవి చూసి దాంతో పాటు నేను అప్పుడు అడగడం బిగిన్ చేస్తే వీళ్ళు అదే, వాళ్ళకి కొంతమంది తెలియదు అప్పటికి. నేను ఈ పాయింట్స్ అడిగిన తర్వాత కొంతమంది అదే అన్నారనమాట. అట్టయితే అసలు మందానికి ఎట్టొస్తుంది అదేంటి, ఎడారి ప్రాంతాలకి, సరిహద్దు ప్రాంతాలకి, జనసాంద్రత తక్కువగా ఉన్న ప్రాంతాలకి మాత్రమే వస్తుంది అట్లాంటిది, ఇక్కడ ఎట్లా సాధ్యం అని చెప్పేసి నేను అడిగితే అదేనండి వీళ్ళు కంటి తుడుపు చర్యగా చేశారని చెప్పి వాళ్ళు అందరూ మాట్లాడారు. అప్పుడు మిగతా ప్రతి ఒక్కళ్ళు మాట్లాడారు. అక్కడ అలా కాదు, మన ఏరియాలో రాయలసీమలో కొంచెం ఉంది కదా, ఉత్తరాంధ్రలో కొంచెం ఉంది కదా అని కొంతమంది కాంగ్రెస్ శ్రీకృష్ణ కమిటీ దీనికి సంబంధం లేదు, హోదాకి సంబంధం లేదు. శ్రీకృష్ణ కమిటీ వచ్చేటప్పటికి టోటల్ స్టేట్ మొత్తం మీద కలిపి ఏం చేయాలన్నటువంటిది. అమరావతి శివరామకృష్ణ కమిటీ, రాష్ట్రం విభజన. శ్రీకృష్ణ కమిటీ అసలు దీనికి సంబంధం లేదు. వీళ్ళు చేసుకొచ్చినటువంటి పాయింట్ అంతా కూడా అది హోదా అన్నటువంటి దాని మీద తెలంగాణ కాంగ్రెస్ వాళ్ళు ఎలా కన్విన్స్ చేసే ప్రయత్నం చేశారు. రాయలసీమ ఒక ఎడారి లాంటి ప్రాంతమే కదా, ఉత్తరాంధ్ర పాడైపోయిన ప్రాంతమే కదా కాబట్టి ఇస్తారని. అట్లా ఒక ప్రాంతం బేసిస్ మీద ఇవ్వడానికి అవకాశం ఉందంటే ఎవరైనా ఆ రోజున మొత్తం ఆంధ్ర నాయకులు, తెలుగుదేశం, వైసీపీ,
కాంగ్రెస్ అంటే వైసీపీ అంటే ఒక ఈయనే ఉన్నాడు అనుకోండి, ఉమ్, నాయకులు ఉన్నారు, కాంగ్రెస్ పార్టీ ఎంపీలు అందరూ మాట్లాడారు నాతో. ఉమ్, అప్పుడే తెలుసు మనకి క్లియర్గా. ఉమ్, నేను అదే చెప్తూ ఉంటా చాలాసార్లు, మనం ఆ అవగాహనతో మాట్లాడుతుంటాం. తిట్టిపోస్తాడు, నీకు ఆంధ్ర అంటే అది కాదు ఇది కాదు. ఇప్పుడు మన దేశంలో దరిద్రం ఏంటంటే నిజం సూటిగా మాట్లాడితే నచ్చుకోలేనప్పుడు. ఉమ్, ఇప్పుడు నిన్న మాట్లాడలేదు ఆయన ఇక. ఉమ్, ఉమ్, సార్ అనవసరంగా దాన్ని కెలుక్కుని చెడగొట్టుకున్నారు. ఆ హోదాకు బదులు ప్యాకేజీ అన్నటువంటి పాయింట్లో చేతనైతే ఏమండి మనకు 30% డైరెక్ట్ ఇస్తానంటున్నారు కదా, 10% ఏమో ఇది డిప్రిషన్ మీద, ఉమ్, 10% ఏమో ఇన్వెస్ట్మెంట్ మీద ట్యాక్స్ ఎగ్జామ్షన్ ఇచ్చారు. అప్పుడు ఉమ్, దాన్ని 10 ఏళ్ళు కాదు ఇంకో 10 ఏళ్ళు ఎక్స్టెన్షను ఉమ్, అనే స్టేట్మెంట్ తీసుకుంటే బాగుండేది. ఉమ్, 10 ఏళ్ళు కాకపోతే 5 ఏళ్ళు కాదు 10 ఏళ్ళు అని. ఉమ్, ఇప్పుడు అట్లాంటిది అడగలేకపోతున్నారు వీళ్ళు. ఉమ్, ఆంధ్ర గురించి ఏం అడగలేకపోతున్నారు. ఉమ్, ఇవన్నీ పూర్తి చేస్తామంటాం సహజం. అవును, ఇప్పుడు ఒక ముక్క చెప్పించచ్చు కదా, అదే కదా. ఎన్డీఏ కూటమి అధికారులకు వస్తే రాష్ట్రంలో 50% ట్యాక్స్ ఎగ్జామ్షన్ ఇస్తాం ఇక్కడ పెట్టే ఇండస్ట్రీస్కి, ఉమ్, ఒక హిమాచల్ ప్రదేశ్కి అప్పుడు ఎట్లా ట్రీట్ చేసామో అట్లా ట్రీట్ చేస్తాం అని చెప్పిస్తే ఉమ్, అద్భుతం ఉంటుంది. అవును. అలా కాకుండా రొటీన్గా మేము చూసుకుంటాం అంటే ఏం ప్రయోజనం ఉంటుంది? మోడీ గ్యారంటీలు ఈ నినాదం అయితే బలంగానే తీసుకెళ్తుంది. అంటే అది కేంద్రంలో అధికారంలో రావడం కోసం అనేది. ఆంధ్రప్రదేశ్లో కూటమి మీద ఎంతవరకు ఆ ప్రభావితం ఉంటుంది ఏపీ ప్రజలు? ఖచ్చితంగా అది ఎవరు ఆలోచించేవాళ్ళు, ఇప్పుడు జగన్ని ద్వేషించే వాళ్ళందరూ కూడా చంద్రబాబు నాయుడు చేస్తారని నమ్ముతారు. అంటే ఇక్కడ మూడో ప్రత్యామ్నాయం అనేది లేకుండానే చేసినప్పుడు ఇంకా మోడీ గ్యారంటీల మీద ప్రజా దృష్టి ఉంటుంది. నేను అనేది అదే, ఇక్కడ మోడీ వర్సెస్ జగన్ లేదు కదా, అదే అంటున్నాను. జగన్ వర్సెస్ బాబే ఉంది. అవును. కాబట్టి ఇక్కడ చూసుకునేది ఏంటంటే మోడీ గ్యారంటీలైనా చంద్రబాబులో చూడాల్సిందే కానీ ఉమ్, ప్రత్యేకించి మోడీలోనో బీజేపీలోనో చూడరు కదా. ఇక్కడ ఉమ్, కూటమి రాజకీయం కదా, అదేం పెద్దగా వర్కౌట్ అవుతుంది. ఇక్కడేం వర్కౌట్ కాదు. ఓవరాల్ గా మోడీ గారి ప్రసంగం కూటమి గురించి మాట్లాడడం, మధ్యలో చంద్రబాబు గారు ఒక మంచి నాయకుడు, చంద్రబాబు గారిని పొగడ్డం ఒక డ్రామాటికల్గా ఏమన్నా అనిపించిందా, లేదంటే హానెస్ట్ గానే ఉందా? ఏం లేదు, హానెస్ట్ గానే ఉంది. కాకపోతే మనం దాంట్లో ఉన్న అసలు సూక్ష్మాన్ని అర్థం చేసుకుంటే కరెక్ట్గా ఉంటుంది. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో దేశంలో అగ్రభాగానికి తీసుకెళ్లారు ఆంధ్రప్రదేశ్ అభివృద్ధిని అన్నారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ అంటే 2014 బిఫోర్ 2004 బిఫోర్, అంటే ఆయన చేసింది 2004 కదా. అదే ఓకే 2004 99 2004 పాలన గురించి చెప్పారు ఆయన. 2014-19 పాలన ఎరైజ్ చేశారు. అప్పుడు కూడా వాళ్ళేగా ఉన్నారు. అది ఎత్తలేదు ఆయన. ఆయన ఏమన్నారు, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో రాష్ట్రాన్ని అభివృద్ధి చేసిన నాయకుడు చంద్రబాబు నాయుడు అన్నారు. అట్లాగే ఇప్పుడు ఆయన నాయకుడు అన్నాడు, నమ్మదగ్గ వ్యక్తి పవన్ కళ్యాణ్ అన్నాడు. అది తేడా. సరి అయిన దాంట్లో ఆయన ఎక్కడా బ్యాలెన్స్ తప్పల. ఆయన కరెక్ట్ గానే ఉన్నాడు. ఆయన కరెక్ట్ గానే ఉన్నాడు. అర్థం చేసుకోవడం తెలియాలి. అర్థం చేసుకునే వాళ్ళు కరెక్ట్ గా అర్థం చేసుకోవాలి. రైట్ చూద్దాం. మొత్తానికి ఏపీకి మోడీ వచ్చారు, కూటమికి సరైన జోడీ అని అనిపించుకున్నారా? అదే వైసీపీకి రేపొద్దున ఒక థ్రెట్ తీసుకొస్తుందా? నిజంగా ఆయన మాటల వెనక సూక్ష్మాలు, ఆంతర్యాలు అన్ని ప్రజలు అంతగా ఆలోచిస్తారు. ఎంతవరకు కలిసి వస్తుంది కూటమికి ఆయన రావడం, ఆయన గ్యారంటీలు కానీ చూద్దాం రేపు ఎన్నికల ఫలితాల తర్వాత.